ఇతను వీడు మా చిన్నబ్బాయి, మా పెద్దవాడు అమెరికాలో ఉంటున్నాడు. సార్ ఇక్కడ సైన్ చేయండి. సార్ 1 minute. He was taking something to the neighbor's house. సార్ మమ్మీ కొంచెం సిప్పు పైకి లాగవా త్వరగా మమ్మీ. పట్టుకోండి బయటికి. ఫ్రమ్ విజిలెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎక్కడ బ్యాగ్? ఏ బ్యాగ్? పక్కింటి అబ్బాయి తీసుకొచ్చి పెట్టింది. ఏరియాలో ఎక్కడ దాచిపెట్టావు? దేని గురించి మీరు అడుగుతుంది? పప్పి షేమ్. సారీ బావా, అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలో నేను దూరినట్టున్నా. ఐఎమ్ సారీ. నేను బ్యాగ్ గురించి అడుగుతున్నాను రా. ఓ అంతేనా? ఏ బ్యాగ్? మీ మా అమ్మ బొడ్లో సంచి. నీ అంతటి నువ్వు ఇస్తే వదిలేస్తాం. మేం వెతికితే మాకు గాని దొరికిందనుకో, అకార్డింగ్ టు సెక్షన్ 123 నొక్కింగ్ 5 ఆర్టికల్ యాక్ట్ ప్రకారం 6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు జైలు చూసావా? హోటలా? నిజంగా నాకేం తెలీదు సార్. వేర్ ఇస్ ద బ్యాగ్? లేకుంటే అకార్డింగ్ సెక్షన్ 123 డివైడెడ్ బై 32/82/92/. అయ్యో, అవన్నీ నా విడిచిన బట్టలు. అందులో నా బ్రా లంగాలు ఉన్నాయి. ఏంటిది? నగలు, అమెరికన్ డాలర్స్. ఇక్కడికి ఎలా వచ్చాయి? దేవుడి తోటి నాకేం తెలియదు సార్. నేను స్నానం చేస్తున్నప్పుడు ఆ విశ్వ గాడుతున్నాడే, వాడే తెచ్చిపెట్టుంటాడు. లుక్, నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే వచ్చి ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చేది. సార్ సార్ ప్లీజ్ సార్, నా మొహం చూడండి సార్. వీపు కూడా చూసింది కదా. నేను ఈ పని చేశానంటే నమ్ముతారా సార్? విశ్వం రాస్కల్, ఎందుకురా మా ఇంట్లో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టా? సారీ మైథిలి, మా నాన్నగారికి తీసుకెళ్లి పెట్టమన్నారు. సరే, నువ్వెందుకు ఈ అవతారంతో వాళ్ళని బతిమంటున్నావు? సార్, ఈ బ్యాగ్ నేను తెచ్చిపెట్టాను. తనకి దీనికి ఏ సంబంధం లేదు. లీవర్. నిన్ను వదిలే ఉద్దేశం లేదు మిస్ మైథిలి. అవసరమైతే మళ్ళీ వస్తాం. ఏమిటి సార్ అన్యాయం? ఎవరింట్లోనూ దొరికినవన్నీ నావెలాగవుతాయి? మీ అబ్బాయి మీరిస్తేనే తీసుకెళ్లి పెట్టానని చెప్పాడు. వీడో తలతెక్కవెతవా, చదువు మానేసి క్రికెట్ ఆడుతున్నాడని తెలిసి గట్టిగా తిట్టాను. ఆ కిట్టు మళ్ళీ నా కంట పడిందో తోలు ఒలిచేస్తానరా గాడిదా అన్నాను. అందుకే దాన్ని తీసుకువెళ్లి వాడింట్లో దాచుంటాడు. వీటి గురించి వాడికేం తెలుసు? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మిస్టర్ రాజశేఖర్. అయితే మీకు వీటికి ఏ సంబంధం లేదా? లేదు. ఇదంతా మేము తీసుకెళ్లిపోవచ్చా? సంతోషంగా. థ్యాంక్ యూ సార్. ఇక వెళ్ళండి ప్లీజ్. ఏమొచ్చు సార్ ఇది? రాడు. గోల్డ్. స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కొన్నాను. ₹1,00,000 వాచికి 1.5 లక్ష కస్టమ్ డ్యూటీ ఎయిర్పోర్ట్ లో కట్టే వచ్చాను. తొందరగా. బిల్లు కూడా ఉంది. ఏం సత్యంలో ఏమైనా కాళ్ళు ప్లేస్ ఉన్నాయి. దేవుడి రూమ్ లో కనుక పూజ చేద్దామా? రఘు, ఏం చేస్తున్నావురా? అంత బంగారం మనం వస్తున్నాం తెలిసి అన్నిటి మీద హడావుడిగా పాదరసం పోసాడురా. అమ్మా, అప్పుడు అది ఆయన చేతుకున్న గోల్డ్ వాచ్ కి అంటుకుంది. ఆయన గమనించలేదు. ఇదేంటో చూద్దామా? అయ్యయ్యో, ఇది కూడా ఫుల్ గోల్డ్ రా. రాజశేఖర్, ఇక నువ్వు అయిపోయినవరా. అరే, ఆ విగ్రహాలు నా కార్లో పెట్టండి రా. సెల్యూట్ పెడతావురా నువ్వు? నమస్తే. CEO గారికి నేను పట్టుకున్నాను చెప్పు. వాళ్ళ నేను లీవ్ పెట్టానక్క, ఇంకా సేపు పడుకుంటాను. మీ రూమ్ ని సర్చ్ చేయాలి. Will you please cooperate? Yes. ఏంటి Come on, sir.
ఏంటి ఇదంతా? ఇంకా మేటి లాంటి దొంగతనాలు చేయకూడదు మిస్టర్ రఘు, అర్థమైందా? నిన్ను ఆగండి. ఈ రోజు ఏం అదర్పణ చేశావు? చిన్నపిల్ల కదా, ఏడిపించకరా. వదిలేరా రే రఘు, తెల్లారి దగ్గర నుంచి దీన్ని ఏడిపించకపోతే నీకు పొద్దుపోదు. చిన్నపిల్లరా. ఎవరిదా బుల్లి రాక్షసి? నువ్వే డెవిల్. నేనసలు నేను పెళ్లి చేసుకొని పో. సరే పోవే, నువ్వు కాకుంటే ఇంకొక అమ్మాయి. వెళ్ళి చదువుకోండి. జాగ్రత్త, పడిపోతారు. హలో, ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి మాట్లాడుతున్నామండి. మిస్టర్ రఘు ఉన్నారా? కొంచెం ఉండండి. రఘు, నీకే ఫోన్. హలో, ఎస్ రఘు హియర్. సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ గారి పిఏని మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. ఏమనుకుంటున్నావు నువ్వు? రేడి బలం చోట పక్కింటి అమ్మాయిని బాగా బెదిరించావట. యు నో హూ షీ ఇస్? నా సిస్టర్. నాకు కంప్లైంట్ చేసింది. సారీ మ్యామ్. సీ మిస్టర్, సారీ నాకు కాదు, తనకెళ్ళి చెప్పు. ఇంకెప్పుడైనా ఇలా జరిగిందంటే మిజోరాంకి మార్చేస్తాను. బీ కేర్ఫుల్. ఓకే మ్యామ్. నువ్వా? The psychological behavior, so it has to be strictly followed, even though. Excuse me. Yes. I'm Raghu from Income Tax Vigilance. I need Miss Maithili for an enquiry. Regional office ki తీసుకెళ్ళాలి. ఏ మైథిలి కావాలి? 6 మైథిలి ఉంది, ఎం మైథిలి ఉంది, బి మైథిలి ఉంది. ముగ్గురు జాతువులే, ముగ్గురు తీసుకెళ్ళండి, ఓ పని అయిపోతుంది. That girl. అయ్యో, ఐ యామ్ నాట్ మైథిలి, ఐ యామ్ మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి. Silence. Our మైథిలి, get up. ఆయన పిలుస్తున్నారు, వెళ్ళు. ఏం కేసు సార్? చీటింగ్ గంజాయా? ఎన్నేళ్ళు సార్? 13, 14. ఉరి శిక్ష వేయకండి సార్. మైథిలిని నమ్ముకునే నేను సెమిస్టర్ రాస్తున్నాను. అందరూ మైథిలిని బాగా చూసుకోండి. ముసలిదైన తర్వాతే బయటకు వస్తుంది. సార్, పేపర్లో ఫోటో వస్తుందిగా. ఏడ్చా. ఏంటి? ఎంక్వైరీ ఇక్కడ ఆఫీస్ లో. ఆ చీఫ్ ఆఫీసర్ నిన్నే అక్కర్లేదన్నారుగా. నో మోర్ క్వశ్చన్స్. కార్ రాలేదా? ఫ్లైటే వస్తుంది, బైక్ ఎక్కు. గవర్నమెంట్ పొదుపు చేయాలని విజిలెన్స్ ఆఫీసర్స్ అందరికి బైకే చాలని చెప్పింది. ఫినాన్స్ మినిస్ట్రీలో పనిచేసే మీ సిస్టర్ చెప్పలే? సిస్టరా చెప్పింది. కూర్చో. కావాలని బ్రేక్ ఇస్తున్నావా? సరే, నేను ఇంకా బ్రేకే వేయను. చెప్పాను కదా దేవుని తలుచుకోమని. నువ్వేం చేస్తావో చేసుకో. తగ్గు తగ్గు, రెచ్చిపోకు. దిగు. మీ ఆఫీస్ ఉండేది ఈ ఏరియా కాదే? మార్చారు. ఎప్పుడు? ఇవాళే.